హలో నమస్తే, నేను అశోక్. ఏపీలో అరెస్టుల పర్వం మళ్ళీ కొనసాగుతుంది. అరెస్టులకు సంబంధించి గతంలో కొంతకాలం పాటు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలకు సంబంధించి, వైసీపీ కీలక వ్యక్తులకు సంబంధించి అరెస్టుల్ని మనం చూస్తూ వచ్చాం. అయితే కొంత గ్యాప్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం, కూటమి సర్కార్. కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ గతంలో వైసీపీ నేతలకు సంబంధించి ఎవరైతే అక్రమాలు చేశారో, ఆరోపణలు చేశారని చెప్పేసి అభియోగాలు మోపడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి తాజాగా మళ్ళీ అరెస్టుల్ని స్టార్ట్ చేస్తూ వచ్చింది. అయితే ఈ అరెస్టుల పర్వాన్ని వల్లభనేని వంశీతో స్టార్ట్ చేస్తూ వచ్చింది కూటమి సర్కార్. వల్లభనేని వంశీకి సంబంధించి ఏదైతే గన్నవరం టీడీపీ ఆఫీసు దాడి ఘటన కేసులో ఆయన అరెస్ట్ చేస్తూ వచ్చారని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. అయితే వాస్తవానికి ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. సత్యవర్ధన్ అనేటువంటి ఒక వ్యక్తి ఎవరైతే గతంలో ఈ టీడీపీకి ఆఫీసుకు సంబంధించి దాడి ఘటన జరిగిందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఆయన వెనక్కి తీసుకుంటూ వచ్చారు. ఆ కంప్లైంట్ని వెనక్కి వచ్చినటువంటి తరుణంలో ఎందుకు సడన్గా మళ్ళీ ఆయన అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటి ఒక ఆరోపణలు కూడా గట్టిగా వినిపిస్తూ వస్తున్నాయి. అయితే పోలీసులు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇష్యూకి సంబంధించి ఏ కేసు మీద వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తున్నారు అనేది కూడా ఇప్పటి వరకు చెప్పట్లేదు. కానీ ఇక్కడ ప్రస్తుతం తెలిసినటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే సత్యవర్ధన్ అనేటువంటి ఒక వ్యక్తిని బెదిరించి ప్రలోభాలు పెట్టి ఆ కేసుని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆరోపణలు చేశారు. అందుకోసమే ఆయన్ని వెనక్కి తీసుకున్నారు. తద్వారా దానికి సంబంధించిన ఆడియో టేపులు కావచ్చు, లేదంటే ఫోన్ కాల్ రికార్డ్స్ కావచ్చు, మా దగ్గర పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయి. అందుకోసమే ఆ ఇష్యూలోనే వల్లభనేని వంశీని మేము అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కూడా వల్లభనేని వంశీకి సంబంధించి కొంత పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతూ ఉంది. గతంలోనే ఈ ఇష్యూకి సంబంధించి పెద్ద ట్విస్టులు టర్న్లు కూడా మనం చూస్తూ వచ్చాము. ఈ కేసుకు సంబంధించి ఇటీవల కోర్టులో పరిణామాలన్నీ జరిగినప్పుడు కూడా సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటంటే ఎవరు కూడా అక్కడ దాడికి సంబంధించి కావచ్చు ఏం జరగలేదు. అప్పుడున్నటువంటి టీడీపీకి సంబంధించిన వ్యక్తులు నన్ను ప్రలోభపెట్టి నా మీద ఫోర్స్ చేసి ఆ కంప్లైంట్ చేయించారు, నా చేత దొంగ సంతకాలు పెట్టించి ఆ కంప్లైంట్ ఇప్పించారంటూ కూడా ఆయన కోర్టులో ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు తీరా దానికి సంబంధించి పూర్తిగా చూసుకుంటే మాత్రం ఇక్కడ రివర్స్లో విచారణ కావచ్చు, రివర్స్లో ఇంట్రాగేషన్ జరుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి సమాచారం చూస్తుంటే మాత్రము సత్యవర్ధన్ని వల్లభనేని వంశీ బెదిరించి ఆ కేసుని వెనక్కి తీసుకోమని చెప్పేసి ప్రలోభ పెట్టారు, ఆయన్ని కిడ్నాప్ చేస్తామని చెప్పేసి చేశారని చెప్పేసినటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రము వల్లభనేని వంశీకి సంబంధించి చాలా కీలక సెక్షన్లు ఆయన మీద పెడుతూ వచ్చారు. దాంతోపాటు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును కూడా ఆయన మీద నమోదు చేస్తూ వచ్చారు. దాంతోపాటు దాదాపు 4 సెక్షన్ల కింద ఆయన మీద కేసులు కూడా నమోదు చేస్తూ వచ్చారు. బిఎస్ఎన్ సెక్షన్ 140 సబ్సెక్షన్ 1, 308, 351 సబ్సెక్షన్ 3, రెడ్ విత్ 3 కింద కేసులపైన వల్లభనేని వంశీని కూడా అరెస్ట్ చేస్తూ వచ్చారు. అయితే టీడీపీ కార్యాలయానికి సంబంధించిన దాడి జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనలో వల్లభనేని వంశీ A71గా ఉన్నారు. ఆయనకి సంబంధించి కూడా గతంలోనే ఆయన అరెస్ట్ చేయాలంటూ ఆయన మీద ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున వచ్చాయి. వీటికి సంబంధించి ఆయన రేపు అరెస్ట్ చేస్తారు, మాపు అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రము చూసుకుంటే మాత్రము ఈ అంశాలన్నీ చర్చనీయాంశంగా వస్తున్నాయి. వల్లభనేని వంశీని కక్షపూరితంగా కావాలని రాజకీయ ధోరణిలోనే అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నారు. వల్లభనేని వంశీకి పార్టీ కావచ్చు, వైసీపీ కావచ్చు అండగా ఉంటుందంటూ కూడా చెప్తూ వస్తున్నారు. కానీ ఇక్కడ ఒక కీలక పరిణామం మనం చూడాల్సింది ఏంటంటే వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా ఆయన భార్య చెప్తూ వస్తున్నారు. ప్రస్తుతం వల్లభనేని వంశీ హైదరాబాద్కి సంబంధించి మై హోమ్ భోజాలో ఉంటున్నారు. అక్కడ ఉదయాన్నే 4 గంటల సమయంలో పోలీసులు, విజయవాడకి సంబంధించిన పడమట పోలీసులు ఇక్కడికి చేరుకున్న తర్వాత ఆయనకి వెంటనే నోటీస్ ఇచ్చేసేసి ఆయన అరెస్ట్ చేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ విజయవాడకి కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఆయన అరెస్ట్ చేసుకుంటూ తీసుకెళ్లారని చెప్పేసి ఆయన భార్య కూడా తెలుపుతూ వస్తుంది. ఇప్పుడు విజయవాడకి తీసుకెళ్లిన తర్వాత ఆయన మీద ఎలాంటి కేసులు నమోదు చేస్తారు, ఎఫ్ఐఆర్కి సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉంటాయనేది కూడా తెలియాల్సి ఉంది. వల్లభనేనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన కేసు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం ప్రకారం సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి అతన్ని బెదిరించి, అతన్ని భయపెట్టి, అతన్ని ప్రలోభ పెట్టి ఆ కేసుని వెనక్కి తీసుకునే విధంగా ప్రయత్నించారు కాబట్టే ఆయన అరెస్ట్ చేస్తున్నామనేటువంటి సమాచారాన్ని కూడా తెలుస్తుంది పోలీసులకు సంబంధించి. అయితే దానికి సంబంధించి ఏదైతే ఆడియో టేప్కి సంబంధించిన విజువల్స్ కావచ్చు, లేదంటే ఆడియోకి సంబంధించిన లీక్ కావచ్చు, అవన్నీ పూర్తి స్థాయి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ వైసీపీ శ్రేణులు కావచ్చు, వైసీపీకి సంబంధించిన గన్నవరానికి సంబంధించిన వల్లభనేని వంశీ అనుచరులు కావచ్చు దీని మీద పూర్తి స్థాయి ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పడమట పోలీస్ స్టేషన్కి ఆయన అనుచరులు కావచ్చు, వల్లభనేని వంశీకి సంబంధించిన సానుభూతి పరులందరూ కూడా అక్కడ చేర్చి అక్కడ నినాదాలు కూడా చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ అంశాలన్నీ కూడా మనం ఒకసారి చూసుకుంటే మాత్రం వల్లభనేని వంశీకి సంబంధించి గత కొంతకాలంగా
పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా వచ్చినటువంటి ఆయన అరెస్టు ఎట్టకేలకి ఇప్పుడు జరుగుతూ వచ్చింది. కానీ ఈ అంశానికి సంబంధించి ఏది నిజంగానే ఆయన ఏ సెక్షన్ల కింద ఏ కేసు కింద అరెస్ట్ చేశారనేది మాత్రం పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. ఎందుకంటే టీడీపీ ఆఫీస్కి సంబంధించిన ఘటనకి సంబంధించిన కేసులో అరెస్ట్ చేశారా, లేదంటే ఎవరైతే సత్యప్రధాన వ్యక్తి ఉన్నారో అతన్ని ప్రలోభ పెట్టినందుకు, అతన్ని భయపెట్టినందుకు ఈ కేసు పెట్టారనేది కూడా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ వల్లభనేని అరెస్ట్ మళ్ళీ ఏపీ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది. గత కొంతకాలంగా ఆయనకి సంబంధించి అరెస్ట్ అవుతారు లేదనేటువంటి చాలా ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు ఈరోజు విజయవాడ పడమట పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఈ కేసుకు సంబంధించి ఆయన విజయవాడకు కూడా తీసుకెళ్లబోతున్నారు. విజయవాడకు తీసుకెళ్లిన తర్వాత పోలీసులు ఇంట్రాగేషన్ చేసి ఈ కేసుకు సంబంధించి ఏంటి అనేది పూర్తి వివరాలను కూడా తెలియజేయనున్నారు.